అన్ని పాపం ఎదిగాను. చాలా చాలా ఇబ్బంది పెట్టాం, కష్టపడలేదా? ఎంజాయ్ చేసావా? ఎన్ని సినిమాలు చేసినా ప్రతి సినిమాకి ఇలాంటి ఒక ఈవెంట్ లేకపోతే రిలీజ్ అయిపోతుందంటే ఒకలాంటి టెన్షన్ నాకు. మరి డైరెక్టర్స్కి ఎంత టెన్షన్ ఉంటుందో తర్వాత అనిల్ పైకి చెప్తాడు బిఫోర్ రిలీజ్. కానీ ఐ వెరీ కాన్ఫిడెంట్. ఒక మంచి కథ అంటే వెరీ ఇన్స్పైరింగ్. నాకు ఈ సినిమా వరకు చిన్న పిల్లలు లిరిసిస్టులు, ఒక చిన్న పుట్టోడు మ్యూజిక్ డైరెక్టర్, అందరు చిన్న చిన్న వాళ్ళు బెస్ట్ లిరిక్స్. నా కెరీర్లో నేను చేసిన సినిమాల్లో బెస్ట్ లిరిక్స్, బెస్ట్ మ్యూజిక్. ఓకే, ఇలాంటి ఒక ఎక్సైట్మెంట్ నాకు ఈ సినిమా. నాకు బాగా థ్రిల్లర్స్ అంటే చాలా ఇష్టం. లక్కీగా జగపతి బాబు నాకు ఈ ఆఫర్ అవ్వడం, భరద్వాజ్ గారు దాన్ని సపోర్ట్ చేయండి, మా కిషోర్ నాయుడు గారు మీకు ఏం కావాలంటే చేయండి. పేరుకే చిన్న సినిమా, బడ్జెట్ చిన్నదే, మీ వరకు సినిమాటోగ్రఫీకి సంబంధించి మీరేం అడిగినా ఇస్తాం, ఎలా కావాలంటే అలా చేయండి అని ఒక భరోసా. థ్యాంక్ యూ కిషోర్ గారు, థ్యాంక్ యూ. ఇంకా చాలా చెప్పాలా, ఏం చెప్పాలి గుర్తు రావట్లా. మా వంశీ, మా డైరెక్టర్ వైజాగ్ వెళ్ళాడు, లేడు వచ్చి కథ చెప్పాడు. వంశీ కొంచెం స్లోగా చెప్పు అంటున్నాడు. నువ్వు కొంచెం వివరించి చెప్పు, నాకు అర్థమయ్యేది చెప్పు. నాకు ఏం కావాలో చాలా ఒక అంటే సబ్మిసివ్గా, నెమ్మదిగా, అడౌట్ చేయకుండా తనకి ఏం కావాలో అది నా చేత చేయించుకున్నాడు. సర్ప్రైజింగ్లీ ఒక మంచి వింటర్లో భోపాల్ లాంటి ప్లేస్లో షూటింగ్ చేసాం. అది పెయిడ్ హాలిడే నాకు మాత్రం. ఓకే, షూటింగ్ వెళ్ళిన దగ్గర నుంచి తిరిగి వచ్చే వరకు సాలిడ్ ఎనర్జీ, బికాస్ జగపతి బాబు. ఈయన ఎంతసేపు రేపు ఒక మంచి పెర్ఫార్మర్ అనుకున్నాను, మంచి అందగాడు, అది వేరే విషయం. మగవాడు కూడా ప్రేమించేంత అందం జగపతి బాబు, కరెక్టా? అందుకు నువ్వు ప్రేమించట్లా, అయినో. ఓకే ఓకే, గుర్తుపెట్టుకుంటా. సో ఇలాంటి దాంట్లో ఆయన షూటింగ్, ఆయన పోర్షన్ అయిపోయినా కూడా ఆయన వెనకాలండి, అంటే ఆ కథలో ఆయన ఇన్వాల్వ్మెంట్, తర్వాత ఎడిటింగ్ రూమ్లో ఆయన ఇన్వాల్వ్మెంట్. మొన్న కూడా ఫోన్ చేసి పోలీస్ స్టేషన్ కథలో కొంచెం ఒకసారి చూడన్నారు. మా అసిస్టెంట్ ఫోన్ చేసి బాబుకి ఏం కావాలి వచ్చి అన్నాం. అంటే జనరేషన్ మారిపోతా ఉంది. నేను చేసిందే కరెక్ట్ అనే అదిలో లేను నేను, కానీ ఎవరు ఉండకూడదు కూడా. సో అలా ఈ సినిమాకి స్టెప్ బై స్టెప్ వెరీ ఇన్స్పైరింగ్ థింగ్స్ జరిగింది నాకు. ఐఎమ్ వెరీ హ్యాపీ. భరద్వాజ్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్, బాబు థ్యాంక్ యూ, నాయుడు గారు థ్యాంక్ యూ. ఈ సినిమా సూపర్ హిట్ అవుతుంది, అవ్వాలి. మీరు వరుసగా సినిమాలు చేయాలి. నేను భోపాల్ పెయిడ్ హాలిడేకి వచ్చి మంచి సినిమాలు మంచి అవుట్పుట్ అవ్వాలి. థ్యాంక్ యూ వన్స్ అగైన్, థ్యాంక్ యూ.